పాండురాజు శాపం గురించి విన్నారు కదా. ఇక ధృతరాష్ట్రుడు గాంధారిని పెళ్లి చేసుకుంటాడు. ఎప్పుడైతే తన భర్తకి కళ్ళు లేవు అని తెలిసిందో తాను కూడా తన కళ్ళకు గంటలు కట్టుకొని జీవించడానికి సిద్ధపడుతుంది. అయితే గాంధారికి ఉన్న తమ్ముడే దుష్ట శకుని తన అక్కకి కళ్ళు లేకుండా జీవించాల్సి వస్తుందని, దానికి కారణమైన ఎవ్వరిని తాను వదిలిపెట్టను అని, వాళ్ళందరినీ నాశనం చేస్తానని గాంధారితో కలిసి హస్తినాపురానికి వస్తాడు. ఇక అదలా ఉండగా పాండురాజు శాపం వల్ల 15 సంవత్సరాలు కఠిన బ్రహ్మచర్యంలో అడవిలో బ్రతుకుతూ ఉంటాడు. అయితే ఒకరోజు మాద్రితో కలవాల్సి వస్తుంది. ఆ తరువాత ముని శాపం వల్ల ఆయన మరణిస్తారు. ఆయన మరణించిన పిమ్మటే మాద్రి కూడా తన జీవితాన్ని వదిలేస్తుంది. అప్పటికే వారికి పంచపాండవులు అంటే యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు జన్మిస్తారు. వారిని తీసుకొని కుంతీదేవి హస్తినాపురానికి తిరిగి వస్తుంది. అయితే పంచపాండవులు ఎలా జన్మించారు, దాని వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటి మీకు తెలిస్తే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. తెలియని వారు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవికావ్య తరంగం. థ్యాంక్ యూ.